రోడ్లపై చేయకండి, ఎందుకంటే రోడ్లపై స్త్రీలు కానీ జోసెఫ్ గారు ఒక్కసారి రోడ్లపై జనాలు వస్తే అక్కడ ఏమవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదండి, రోడ్లపై జనాలు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. అక్కడ వాళ్ళకి ఏదైనా అయితే మళ్ళీ ఒక సీన్ రిపీట్ అవుతుంది అయినట్టు ఉంటుంది, మళ్ళీ ఒక ఇన్సిడెంట్కి దారి తీసినట్టు అవుతుంది. బట్ దానివల్ల ప్రాబ్లమ్ మీకు, నాకు, అందరికీ, మన సొసైటీకి, మన కమ్యూనిటీకి ప్రాబ్లం ఇది. అయితే దీనివల్ల రిక్వెస్ట్ ఏంటంటే చెయ్యండి. నేను వద్దు అనుమానాలు పెట్టుకోద్దు అంటున్నాను, అనుమానం ఉండాల్సిందే, మీకు ఉంటే పర్లేదు. ఇప్పుడు మొన్ననే అభినయ్ గారు ఈరోజు ఒక వీడియో చూశాను, ఆయన ఏమన్నారు, ఐ షుడ్ సెల్యూట్ హిమ్. దీని గురించి మనం ఎవరితో మాట్లాడారు, హిందూ సంఘాలతోటి కూర్చొని చర్చించుకొని ఇకపై మనము ఇతర దేవదేవతల గురించి ఏ కమ్యూనిటీ గురించి మాట్లాడుకోకుండా పాత వీడియోస్ అంతా డిలీట్ చేసి కొత్తగా వచ్చే వీడియోస్ అంతా ఇతరుని కిల్చపరచకుండా, ఏ మతాన్ని గురించి మాట్లాడకుండా మనం ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకుందామని చెప్పి అభినయ్ గారి వీడియో ఈరోజు ఆయన పెట్టడం జరిగింది. చాలా మంచిదండి, ఇలాంటి పరిణామాలు కావాలి. అలెగ్జాండర్ ప్లీజ్ కంటిన్యూ. జోసెఫ్ గారు ప్లీజ్ అలెగ్జాండర్ గారు కంటిన్యూ. జోసెఫ్ గారు, ఇప్పుడు మనము ఒక ప్రశ్న, మీ ఐడెంటిటీ అయిపోయింది కదండి, మీరెవరో తెలిసిపోయింది కదా, మీరు ఒక క్రిస్టియన్ అని మీరు రాజ్యాంగబద్ధంగా యూ అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ ఏ క్రిస్టియన్, యూ ప్రూవ్ దట్ యు ఆర్ ఏ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్, రైట్? కదా? yes, you are a Roman Catholic Christian, right? yeah. నెక్స్ట్ నా క్వశ్చన్ ఏముండేనంటే, మీరు హడావిడిగా త్వరలో ఇలాంటి ఒక బాధాకరమైన అంశంలో ఒక మిస్టీరియస్ కేస్, ఇట్ మే బి ఏ మర్డర్ ఆర్ యాక్సిడెంట్, అలాంటి సమయంలో ఒక కొత్త సమస్య తీసుకొచ్చి ఇటు క్రిస్టియన్ సమాజానికి, క్రిస్టియన్ మొత్తం ఇండియానే కాదు మొత్తం వరల్డ్, ఎవ్రీ వన్ ఆర్ వాచింగ్ ఆన్ us, ఎవ్రీ వన్స్ ఐ ఈజ్ ఆన్ us, రైట్? ప్రతి ఒక్కరు ఇలా ఈ విషయంలో ఉన్నప్పుడు మీరు సడన్ గా అజయ్ బాబు గారిని మీద వచ్చేసి మీరు ఒక సోషలిస్ట్ లాగా, లేదంటే ఒక పెద్ద రిలీజియస్ రిఫార్మర్ లాగా, ఏ సొసైటీలో కూడా ముందుకు వెళ్ళకూడదు, కేసులు వేయకూడదు, ఎవరు కూడా కేసులు వేయకూడదు, రోడ్ షోలు చేయకూడదు అని అన్నారు. అది ఈ టైంలో అవసరమేనండి? సార్ మీరు కొంచెం టైం తీసుకుని ఇక్కడ వచ్చి మాట్లాడితే బాగుంటుందండి, ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది, జూమ్ లో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ మాట్లాడండి, పర్లేదు. ప్లీజ్ లేదండి, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. మీకు ఆడిబుల్ అండి నేను చెప్పేది? ఆడిబుల్. ఎస్, నేను అడిగేది ఏంటిదంటే, ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. మీరు కేసు వేసిన సందర్భం సరైన సందర్భం కాదంటున్నాను నేను. ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ టైం టు ఫైల్ ఎ కేస్. దానికి మనం కూర్చొని మాట్లాడదామన్నాను, సరే అది మీ వ్యక్తిగతం, మీరు వేసేసారు. నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నారంటే, మీరు సిస్టర్ జెసికా పగడాల గారు రిక్వెస్ట్ చేశారు, ఫర్గివ్ చేశారు అంటున్నారు. ఇక్కడ వెళ్దాం అలెగ్జాండర్ గారు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మీరు రైజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న కొన్ని ఇమేజెస్ జోసెఫ్ కి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారి ఆ ఇమేజెస్ కి సంబంధించి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత డిస్కషన్. ఎందుకంటే వాటి మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్న నేపథ్యంలో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఒక ఇమేజ్ ఆయన చేతితో ప్లకార్డ్ పట్టుకున్నట్టు వస్తుంది, అక్కడ వచ్చినప్పుడు పీసీఆర్ కాస్త ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను మీకు చెప్తాను ఆ విజువల్కి సంబంధించి, వీటిలోని ఆ ఇమేజెస్ మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ ఇమేజ్ ఒక్కసారి ఇక్కడ ఫ్రీజ్ చేసి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ దాంట్లో ఒక చిన్న ఇంగ్లీష్ లెటర్స్ ఉన్నాయి, ఆ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి ఈ ఇమేజ్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒక్కసారి దాంట్లో ఆరోగ్య స్వామి జోసెఫ్, వెయిట్ అలెగ్జాండర్ గారు, సపోర్ట్స్ సనాతన ధర్మ బోర్డ్ టు బీ కాన్స్టిట్యూటెడ్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి ఎందుకు, దీని మీద, ఎందుకంటే ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మీరు సనాతన ధర్మ బోర్డ్ టు బీ కాన్స్టిట్యూటెడ్ సపోర్ట్స్ అంటూ కూడా మీ పేరు ఆరోగ్య స్వామి జోసెఫ్ సపోర్ట్స్ అనేది రెండు చేతులు జోడిస్తూ మధ్యలో సపోర్ట్స్ అనే అంశానికి సంబంధించి ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీని మీద ప్రధానంగా క్వశ్చన్ చేయడం జరుగుతుంది. రాధా మనోహర్ దాస్కి సంబంధించి మీరు మీట్ అయిన సందర్భానికి ఎంత క్వశ్చన్ ఏదైతే జరుగుతుందో అదే చర్చ జరుగుతోంది. ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి, ఆర్ యూ సపోర్టింగ్ టు సనాతన ధర్మ బోర్డ్ అనే వాళ్ళకి ఏమని సమాధానం ఇస్తారు? ఖచ్చితంగా ఐ సపోర్ట్ సనాతన ధర్మ బోర్డు. ఎందుకంటే ఇప్పుడు రెండు బోర్డ్స్ ఉందండి, వక్ బోర్డు ఉంది, నేషనల్ క్రిస్టియన్ బోర్డు కూడా ఉంది. సో వై నాట్ సనాతన్ బోర్డ్ ఫర్ హిందూస్ కూడా ఒక బోర్డు ఉండాలి, తప్పలేదు. ఎందుకంటే దేర్ ఆర్ అదర్ ఫార్మాలిటీస్, అదర్ ఇవాల్యుయేషన్ ఇది ఉంది, అదేమంటారు
వాళ్ళకి సంబంధించింది కొన్ని ఉంది వేరే వీ షుడ్ నాట్ కార్యక్రమాలకు. కార్యక్రమాలు, సో వీ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే ఓకే ఓన్లీ సపోర్ట్. ఓకే ఇంకొకటి ఏంటంటే సపోర్ట్, యాక్చువల్లీ నేను ఇంకొకటి అది ఎప్పుడు ఆ ఫోటో ఎప్పుడు దిగింది, ఎప్పుడు ఆల్మోస్ట్ 7 months. 7 months. ఎందుకు వెళ్ళాలనిపించింది అక్కడికి? లేదు, నేను యాక్చువల్లీ ఢిల్లీకి వెళ్ళాను. ఓకే అక్కడ సనాతన ధర్మం బోర్డు గురించి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సరే నేను కూడా వెళ్ళి ఒక క్రిస్టియన్, బీయింగ్ అ క్రిస్టియన్, ఈవెన్ ఐ సపోర్ట్ యువర్ కాజ్ అన్నట్టు ఇచ్చాను అంతే. నేను వాళ్ళు సపోర్ట్ పిలిచారా లేకపోతే మీరు వెళ్ళారా? నేను వెళ్ళాను. మీరే వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన వెంటనే వాళ్ళ రియాక్షన్ ఏంటి అక్కడ? ఏం లేదు, జస్ట్ రిసీవ్ చేసుకున్నారు. ఏమన్నారు మీతోను? వెల్కమ్ అన్నారు. ఓకే ఆప్ చేసే క్రిస్టియన్స్ హమ్కు జరూరత్ హై అని చెప్పి స్వాగతించారు. ఓకే, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది ఆ టైంలో బోర్డుకి సంబంధించి? ఎస్ మీరు కూడా ఈ బోర్డులో భాగం ఉంటారనో, లేకపోతే ఇలాంటి మాటలు ఏమైనా వచ్చాయా, లేకపోతే మీలాంటి వాళ్ళు సపోర్ట్ కూడా కావాల్సిన అవసరం? సపోర్ట్ కావాలన్నారు. ఇంకేం సపోర్ట్ ఖచ్చితంగా. వాళ్ళు బిజీగా ఉండే, సరే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దెన్ బ్యాక్ వచ్చేసాను హైదరాబాద్. ఓకే, అలెగ్జాండర్ గారు, ఆయన వెళ్ళింది జస్ట్ నార్మల్గా అక్కడ సనాతన ధర్మ బోర్డుకి సంబంధించి మీట్కి వెళ్ళాను, నేను సపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాను ఇక్కడ. దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎటువంటి క్లారిఫికేషన్ కోరుకుంటున్నారు ఆయన నుంచి మీరు? ఎస్, నేను ఓన్లీ క్లారిఫికేషన్ ఏం కోరుకుంటానంటండి, ఇప్పుడు ఒక క్రిస్టియన్ ముస్లిం కావచ్చు, ముస్లిం క్రిస్టియన్ కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళదండి, రైట్? సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ ఎస్పెషల్లీ మన జోసఫ్ గారు ఇక్కడ ఓత్ చేశారు. ఓత్ ఇస్ డిఫరెంట్, సపోర్ట్ ఇస్ డిఫరెంట్. అక్కడ హీ హిమ్సెల్ఫ్ అక్నాలెడ్జ్ దట్ ఈ ఓత్ అనేది ఒక ప్రామిస్ లాంటిది, నేను ప్రతిజ్ఞ చేస్తున్నట్టు లాగా ప్లెడ్జ్ లాంటిది అది, రైట్? మీరు సపోర్ట్ చేయండి, కానీ ఇక్కడ మీరు క్లియర్ గా తెలిసిపోతుందండి, ఇక్కడ దేశం మొత్తం ఒక పాస్టర్ గారి విషయంలో అది మర్డర్ అని తెలిసినా గానీ, లేకుంటే అది యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు చెప్పినా గానీ, ఇలాంటి సమయంలో మీరు ఒక ప్రతీకార ధోరణిగా ఒక తోటి పాస్టర్ అయిన అజయ్ బాబు గారి మీద కేసు వేయడం ఎంత మట్టు కరెక్ట్ అండి? మీరు సంప్రదించలేరు. మళ్ళీ మీరు ఆ కేసులో అక్కడ మర్డర్ కేసు అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు, ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు. రాకముందే మీరు ఏమన్నారు? మత అల్లకల్లో జరగకుండా మేము కాపాడుతున్నామండి ఒక దేశ పౌరునిగా మీరు అన్నారు జోసఫ్ గారు. అవునవును, అనేక మీటింగ్స్ లో, దాదాపు 3-4 మీటింగ్స్ లో అన్నారు, రైట్? అంత కన్సర్న్ ఉన్న వాళ్ళైతే మీకు కేవలం హిందూ ముస్లిం సోదరులే కనిపిస్తున్నారా? క్రైస్తవులు కూడా రాజ్యాంగబద్ధంగా ఈక్వాలిటీ ఉండాలి కదండి. మరి వాళ్ళకు కొడతాను చంపుతానా అన్న వాళ్ళ మీద కేసు ఎందుకు వేయలేదు మీరు? మీరు కేవలం ఒక మత ప్రకారంగా విగ్రహారాధన చేయడం పాపం అని ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. అలా అని చెప్పేసి రాజ్యాంగం వాళ్ళని చిన్న చూపు చూడట్లేదు కదా క్రిస్టియన్స్ ని కూడా. అలాగే ఎవరి రూల్స్ వాళ్ళకు ఉంటాయండి, వీ హావ్ టు రెస్పెక్ట్ దెమ్. మీరు కూడా అలాగే చేసేసారు. మీరు ఒక్కటే విషయం అండి, మీరు ఎప్పుడైనా సరే కేవలం అజయ్ బాబు గారు క్రిస్టియన్స్ అంటున్నారు కానీ అజయ్ బాబు అంటున్నాను నేను, క్రిస్టియన్స్ అంటే నేను ఎప్పుడు. మీరు చూడండి నా కంప్లైంట్ లో కూడా సార్ అక్కడ మీరు మొత్తం క్లియర్ గా చదవండి సార్ ప్లీజ్. అలెగ్జాండర్ గారు కంటిన్యూ చేద్దాం. ఆయన ఏమంటున్నారంటే నన్ను పూర్తిగా మాట్లాడనివ్వండి దయచేసి. మాట్లాడు. నేను ఎవరి వైపు, నేను ఒక హిందూ వైపు, ఒక క్రిస్టియన్ వైపు, ముస్లిం వైపే కాదండి. ఇక్కడ క్రిస్టియానిటీలో కూడా కొంతమంది తప్పు చేస్తారు, హిందూత్వంలో చేస్తారు, ఇస్లాంలో చేస్తారు. ప్రతి రిలీజియన్ లో తప్పుడు మనుషులు ఉన్నారండి. 5% మనుషులు తప్పు చేస్తారండి అన్నాను. ఇప్పుడు క్రిస్టియానిటీలో మీరు చాలా మంది బ్లేమ్ చేశారు, ఒక సంఘం దశం భాగాలు తీసుకొని ఇట్లా చాలా మందికి తప్పులు తీసుకొని ఒక క్రైస్తవుడు సాధారణంగా బతకకుండా విలాసపూరితంగా బతుకుతారు. ఎగ్జాంపుల్, ఒక పాస్టర్ గారు ఉంటారు, అతని లైఫ్ స్టైల్ చాలా చిన్నగా ఉంటది, అతని జీవోప విధానం. పాస్టర్ అవ్వకంటే ముందు, పాస్టర్ అయ్యాక అతను కార్లు బిల్డింగ్లు వచ్చేస్తుంటాయి. మా క్రిస్టియానిటీలో ఏమంటాము, వాళ్ళ మీద మేమే అనట్లేదు, దేవుడు చూసుకుంటారని అంటున్నాం. అది కూడా అట్లాంటి కూడా మీరు ఎందుకు వేయలేదు అంటున్నాను. వై యూ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్, మీరు ఎప్పుడైతే రోడ్ల మీద ప్రజలు రాకూడదు అనే ఆలోచన కలిగిన వారు జోసఫ్ గారు, తన మత రోడ్ల మీద అజిటేషన్ సార్ ఒక నిమిషం. ఇప్పుడు సుప్రియ గారు ఇందుకే మనం మాట్లాడుకుంటే పక్కకుంటే క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు ఆయన ఆగుతలేదు, నా క్వశ్చన్ మాట్లాడనిస్తలేదు.